ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పూజింపదగిన నామం పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా మీరంతా? గుడ్ మార్నింగ్. మీ కుటుంబాలు క్షేమంగా ఉన్నాయి కదా? అన్ని విషయాల్లో దేవుడు మిమ్మల్ని బలపరచాలని, మీరందరూ కూడా స్పిరిచువల్గా ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థితిలో ఉండాలని మీకోసం పట్టుదలగా ప్రార్థన చేస్తున్నాను. రాజమండ్రి క్రైస్ట్ వర్షిప్ సెంటర్ నుండి మరియు జాన్ వెస్లీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ అండ్ ఇంటర్నేషనల్ క్రిస్టియన్ లీగ్ నుండి మీ అందరికీ మరొకసారి శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి తన మహిమ రాజ్యము కొరకు మిమ్మల్ని అందరినీ వాడుకోవాలని అనుక్షణం మీకోసం ప్రార్థన చేస్తున్నాను. కడవ దినాల్లో దేవుడు తన మహిమను, తన అభిషేకాన్ని చాలా స్పష్టమైన రీతిలో అనేక మంది మీద కృమ్మరిస్తున్నారు. వారంతా కూడా దేవుని కొరకు ఒక బలమైన రాజ్యముగా ఉండాలని దేవునికి ఆలోచన. సువార్త అందించబడినప్పుడు, సువార్తకు లోబడినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువును మన హృదయాల్లో చేర్చుకున్నప్పుడు మనందరినీ కూడా దేవుడు తన మహిమ కొరకు వాడుకోవాలని ఆశిస్తున్నాడు. మనందరం కూడా క్రీస్తు రాజ్య విస్తరణలో పాలిభాగస్తులమై ఉన్నాం. దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు అనేక వాగ్దానాలు మనకు కనబడుతున్నాయి. ఈ వాగ్దానాలు దేనికోసం దేవుడు మనకిచ్చారంటే, మనం ఆయన కోసం వాడబడినట్లుగా, ఈ జీవిత కాలంలో, జీవిత యాత్రలో నిరీక్షణతో మనం ముందు కొనసాగునట్లుగా దేవుడు తన వాగ్దానాలను మనకిచ్చారు. ఒక్కొక్క వాగ్దానంలో దాగి ఉన్న అమూల్యమైన సత్యాలు ప్రతిరోజు మనం నేర్చుకుంటున్నాం. ఈరోజు వాగ్దానంగా కీర్తన గ్రంథం 132వ కీర్తన 17వ వచనాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. Psalm 132 and verse 17. అక్కడ దావీదునకు కొమ్ము మొలవజేసేదనో, నా అభిషక్తుని కొరకు నేను అచ్చట ఒక దీపము సిద్ధపరిచియున్నాను. ఐ హ్యావ్ ఆర్డైన్డ్ ఎ ల్యాంప్ ఫర్ మైన్ అనాయింటెడ్. 132వ కీర్తన కూడా యాత్ర కీర్తనే. బైబిల్లో కొన్ని యాత్ర కీర్తనలు ఉన్నాయి. యాత్ర చేసేటప్పుడు పాడుకుంటూ వెళ్ళేవారని ఆ సందర్భంలో రాయబడిన కీర్తనలని మనం వీటికి పేరు పెట్టచ్చు. ఈ 132వ కీర్తనలో మనం చదివిన వాక్య భాగంలో ఒక చక్కని వాగ్దానం దేవుడు చేస్తున్నాడు. దావీదునకు కొమ్ము మొలవ చేసేదను అనే మాట అక్కడ వాడాడు. కొమ్ము అంటే ఘనత. బైబిల్ గ్రంథంలో కొమ్ము అనేది ఘనతకు సాదృశ్యం. హార్న్ అనేది ఆనర్కి సాదృశ్యం కదా. నేను దావీదుకు ఘనతనిస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులరా, దావీదుకు మాత్రమే కాదు, 84వ కీర్తన మనం చదివితే యెహోవా కృపయు మరియు ఘనతయును అనుగ్రహించును అనే మాట అక్కడ చూస్తాం. కొర కుమారులు ఆ కీర్తన రాస్తూ ఆ మాట అక్కడ ఉపయోగించారు. దేవుడు ఘనతనిచ్చువాడు, మెప్పునిచ్చువాడు. యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించినందుకు ఎవరైనా నిన్ను నిందిస్తున్నారా? అవమానిస్తున్నారా? నిన్ను తక్కువగా మాట్లాడుతున్నారా? నీ స్థితిగతులన్నీ కూడా తక్కువ చేసి నిన్ను హీనపరుస్తున్నారా? నువ్వు కృంగిపోవద్దు. నువ్వు అధైర్యపడాల్సిన అవసరం లేదు. నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. లోకంలో మీకు శ్రమ కలుగుద్ది. ఆయన నేను లోకాన్ని జయించున్నానని ప్రభువు చెప్పారు కదా. ఈ నిందల అవమానాలన్నీ కూడా ఒకవేళ నీ జీవితంలో రావచ్చేమో, కానీ అసలైన ఘనత, అసలైన మెప్పు ప్రభువు నుండి వస్తుంది. దేవుడు దావీదునకు కొమ్ము మొలవ చేసే దేవుడు ఆయన. దావీదుని మాటకు ప్రియుడు అని అర్థం కదా. దేవుని దృష్టిలో ఎవరైతే ప్రీతిగా జీవిస్తారో అలాంటి వారందరినీ దేవుడు హెచ్చించువాడై ఉన్నాడు. వారికి ఘనతనిచ్చువాడై ఉన్నాడు. అబ్రహామును హెచ్చించిన దేవుడు కల్దీ దేశాన్ని విడిచిపెట్టి దేవుని వెంబడించినందుకు కనాను దేశంలోనే ప్రవేశించడం మాత్రమే కాకుండా అబ్రహామును దేవుడు చాలా ఉన్నతమైన రీతిలో హెచ్చించాడు. ఈరోజు బహుశా ప్రపంచంలో అబ్రహాం పేరు తెలియని వారు ఎవరు ఉండరేమో. అంతగా దేవుడు అబ్రహామును ఎందుకు ఆశీర్వదించారంటే, అబ్రహాము దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నాడు, ప్రభువుని గట్టిగా పట్టుకున్నాడు, దేవుని మార్గములో నడిచాడు. కాబట్టి ఈరోజు నీ విశ్వాసానికి ఒక బహుమానం ఉంది. నీ ప్రార్థనకు ఒక బహుమానం ఉంది. నీ భక్తికి ఒక రివార్డు ఉంది. కృంగిపోవద్దు, అధైర్యపడొద్దు. దేవుడు నీ కొమ్మును హెచ్చించిపోతున్నాడు. ఆయన హెచ్చించే దేవుడు, ఘనతనిచ్చే దేవుడు ఆయన. ఎక్కడెక్కడైతే నువ్వు అవమానించబడ్డావో, ఎక్కడైతే నీ తల దించబడిందో, ఎవరెవరైతే నిన్ను తక్కువగా మాట్లాడారో వారి మధ్యే దేవుడు నేను హెచ్చించి తన ఔన్నత్యాన్ని నిలబెట్టుకోవాలని దేవుడు చూస్తున్నాడు. ఒకవేళ ఈరోజు నీ బిడ్డల్ని అందరూ అవమానిస్తానని ఏడుస్తున్నావా ప్రియ తల్లి? నీ బిడ్డలను అందరూ హీనంగా మాట్లాడుతున్నారని కన్నీళ్లు కారుస్తున్నావా ప్రియ తండ్రి? ఎవరెవరైతే నిన్ను తక్కువగా మాట్లాడుతున్నారో, ఎవరెవరైతే నిన్ను హీనపరచాలని చూస్తున్నారో ఆ సమూహాల మధ్యలోనే దేవుడు నీ బిడ్డలను హెచ్చించబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. వారిని తన మహిమ కొరకు వాడుకొనబోతున్నాడు ఆయన. ఎవరెవరైతే ఈరోజు నీ పిల్లల్ని లేదా నీ సంతానాన్ని చూసి హేళన చేస్తున్నారో, ఒకరోజు వాళ్లే వారిని చూసి దేవుని స్తుతించేంతగా, దేవుని గణపరిచేంతగా దేవుడు వారిని నిలబెడతాడు. దావీదునకు కొమ్మును మొలవ చేస్తాను నేను, నా అభిషక్తుని కొరకు నేను ఒక దీపాన్ని సిద్ధపరుస్తున్నాను. శాశ్వతమైన దీపం, ఎన్నడూ ఆరిపోని దీపము. క్రైస్తవ జీవితం అంటే ఏంటో తెలుసా?
వెలిగించబడిన జీవితాలు. ఆమేన్. ఎవరు వెలిగించారు ఈ జీవితాలని? మనం వెలిగించుకున్నామా? ఖచ్చితంగా కాదు. మన భక్తి, మన జ్ఞానం, మన శక్తి, మన యుక్తి మన దీపాన్ని వెలిగించలేదు, కానీ దేవుడే మనల్ని వెలిగించాడు. నిజమైన వెలుగు ఉండనో అది లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగిస్తుంది. ఎవరైతే ఇష్టపడతారో, ప్రభువా ఆరిపోయిన నా దీపాన్ని వెలిగించు ప్రభు అని దేవుని దగ్గరికి ఎవరైతే వస్తారో, యేసయ్య వారిని వెలిగించి లోకానికి వెలుగుగా వారిని చేశాడు. డోంట్ ఎవర్ ఫర్గెట్ యువర్ ఐడెంటిటీ. నీ గుర్తింపును ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. నువ్వు వెలిగించబడిన వ్యక్తివి. యేసయ్య నిన్ను వెలిగించారు తన మహిమతో. నువ్వు ఆయన కోసం ప్రజ్వలించాలి. నా అభిషక్తుని కొరకు నేను ఒక దీపాన్ని సిద్ధపరిచాను. దేవుడు మనల్ని వెలిగించాడు. ఆ వెలుగు ద్వారా మనం లోకానికి ఆశీర్వాదకరంగా మారాలి. యేసుప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు అదే కదా చెప్పారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు అన్నాడు ఆయన. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. రెండవది, మీరు వెలుగై ఉన్నారు. మీలో ఏ ఒక్కరు కూడా వెలిగిన మీ దీపాన్ని తీసుకెళ్ళి కొంచెం కింద మంచం కింద పెట్టకండి. అది దీపస్తంభం మీదనే ఉండనివ్వండి. అనేకులు ఆ దీపస్తంభాన్ని చూడాలి. దేవుని బిడ్డలారా, నువ్వు వెలగాలని దేవుడు ఆశిస్తున్నాడు. నువ్వు ప్రకాశించాలని ఆశపడుతున్నాడు. నువ్వు వెలిగే దీపంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. బాప్తిస్మిచ్చి యోహాను గురించి యేసుప్రభువు వారు మాట్లాడుతూ ఒక సందర్భంలో అన్నారు, అతడు మండుచూ ప్రకాశించుచున్న దీపమై ఉండెను అనే మాట వాడారు. ఈజ్ అ బర్నింగ్ అండ్ షైనింగ్ ల్యాంప్. బాప్తిస్మిచ్చి యోహాను గురించి యేసుప్రభువు సాక్ష్యం ఇవ్వడానికి కారణం ఉండదు తెలుసా? అతని వెలుగు అనేక మందిని ప్రభు దగ్గరికి ఆకర్షించింది. నేను నా జీవితాల్లో కూడా దేవుడు మనకిచ్చిన వెలుగు ద్వారా అనేక మందిని ప్రభు దగ్గరికి మనం ఆకర్షించగలిగితే అంతకన్నా ఆశీర్వాదకరమైన ధన్యవంతమైన జీవితం మరొకట్లేదు. ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేయండి. ప్రభువును స్తుతించండి. దేవుడు నీ ఘనతనివ్వబోతున్నాడు. నిన్ను హెచ్చిస్తున్నాడు ఆయన. నీ కొరకు దీపాన్ని సిద్ధపరిచిన దేవుడు, వెలుగును సిద్ధపరిచిన దేవుడు, అనేకమైన ఆశీర్వాదాలు నీకోసం సిద్ధపరిచిన దేవుడు ఆయన. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, నువ్వు ఎంత గొప్ప దేవుడు నాయన. మా పట్ల నీకున్న ప్రతి మంచి ఉద్దేశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నీ ప్రేమ ఎంతో ఉన్నతమైంది ప్రభువా. మా కొమ్మును హెచ్చించే దేవుడు, దావీదునకు కొమ్ము మొలవ చేసేటప్పుడు వాగ్దానం చేసిన దేవుడు నాయన. దావీదు నీ హృదయానుసారుడిగా బ్రతికాడు. అన్ని విషయాల్లో దావీదును హెచ్చించావు. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే నిన్ను ప్రభువా అనుసరిస్తున్నారో, నిన్ను వెంబడిస్తున్నారో, నిన్ను తమ రాజుగా చేసుకున్నారో, నాయకునిగా చేసుకున్నారో, వారందరినీ మీరు బలపరిచి హెచ్చించండి. నూతన కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించండి. ఈ వాగ్దాన సందేశం ద్వారా ప్రతి ఒక్కరిని బలపరచండి. అనారోగ్యంతో వారికి స్వస్థతనివ్వండి. వేదనలో వారికి చేయుతనివ్వండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మహిమతో వారిని నింపి అద్భుతాలు చేయండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.